హై వ్యూస్. కౌశలేంద్ర ప్రతాప్ సింగ్ ఇతను వచ్చేసి ఉత్తరప్రదేశ్ ప్రతాప్గఢ్ జిల్లా చెందిన వ్యక్తి. ఇతనికి అంకితా సింగ్తో మొన్న మే 5వ తారీఖున పెళ్లి జరిగింది. మే 24న వీరు హనీమూన్కి సిక్కిం వెళ్ళారు. సిక్కిం కొండ ప్రాంతం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది, క్లీన్గా ఉంటుంది. అయితే అక్కడ అకస్మాత్ కొండచర్యలు ఇరుగుపడతా ఉంటాయి. మంగన్ జిల్లాలో ఉన్నప్పుడు మొన్న 29వ తారీఖున కింద తీస్తా అనేది మొత్తం లోయ ప్రాంతం. వీళ్ళు ప్రయాణిస్తున్న కారులో మొత్తం 11 మంది ఉన్నారు. అందులో వీళ్ళిద్దరు ఉత్తరప్రదేశ్ చెందినటువంటి వాళ్ళు, ఇంకో నలుగురు వచ్చేసి ఒడిస్సా, ముగ్గురు వచ్చి త్రిపుర. ఇద్దరు వచ్చేమో త్రిపుర, నలుగురు వచ్చి ఒడిస్సా, వీళ్ళిద్దరేమో ఉత్తరప్రదేశ్. మొత్తం ఎంత 8 మంది. ఒక అతను చనిపోయాడు, ఇంకో ఇద్దరు గాయాలు పాలయ్యారు. అంటే మొత్తం 11 మంది. ఆ వెహికల్లో మొత్తం 11 మంది ఉన్నారు. కొండచర్యలు వీడియో పడుతున్న మూమెంట్లోనే ఆ మంగన్ జిల్లాలో ఆ లోయ పైన అక్కడి నుంచి కారు కింద తీస్తా నదిలో పడిపోయింది. ఒక అతను చనిపోయాడు, ఇద్దరిని కాపాడారు. 8 మంది ఏమేరంటే తెలియదు. ఆ 8 మందిలో కొత్తగా పెళ్ళినటువంటి ఈ ప్రతాప్ సింగ్ ఉన్నాడు, పాపం అంకితా సింగ్ ఉన్నారు. ఈ మేఘాలయకు సంబంధించి హనీమూన్ కపుల్ అన్నప్పుడు ఆ సోనము రాజా రఘువంశం నుంచి మనం వీడియోస్ ఇచ్చుకుంటున్నాం కదా, ఈ మూమెంట్లో నాకు ఇది కనపడగానే అరే పాపం కదా అనిపించింది. అక్కడేమో ఆ పనికి మళ్ళీందేమో మొగుడిని దారుణంగా చంపించాను. ఇక్కడేమో పాప కొత్తగా పెళ్ళినదంట సంతోషం ఉన్నటువంటి మూమెంట్లో వీళ్ళతో పాటు ఇంకో 8 మంది బ్రతికున్నారా చనిపోయారా ఏందో తెలియదు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, మిలిటరీ వాళ్ళు సైతం మొత్తం గాలించడం చేపడతా ఉన్నారు. కొంచెం ఆలోచించండి. కొత్తగా పెళ్ళయి హనీమూన్లని వేరే అన్నప్పుడు కొంచెం బెటర్ ప్లేస్కి వెళ్ళండి. మీరు అనొచ్చు ప్రమాదం ఎప్పుడు ఎటువైపు వచ్చిందో ఏంటో ఎవరికి తెలియదు. ఎట్టి సొల్లు కబుర్లు వద్దు. అట్లీస్ట్ పెళ్ళైన తర్వాత 99.99% ప్రాబిలిటీ అనేది ఉంటుంది కదా సేఫ్ అని, అటువంటి దానికి వెళ్ళండి. ఈ సిక్కిం, మేఘాలయ సేఫ్ ఉన్న ప్రాబిలిటీ ఎంత? 70, 80, 90. అకస్మాత్తుగా వర్షాలు, అకస్మాత్ పంచర్యలు ఇరుగుపడతాయి, లేనిపడి తలనొప్పులు. శుభమాని పెళ్లి చేసుకొని సంతోషం గడపాల్సినప్పుడు ఎందుకండి ఈ లోయలు, కొండలు, గుట్టలు? ప్రశాంతంగా ఏదన్నా మనకి నీరు పోయి మన సౌత్ ఇండియాలో ఎన్ని లేవండి. వెళ్ళండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి. ఆయన అసలు హనీమూన్ అన్నప్పుడు ఏడాడికో వెళ్ళటం ఎందుకండి? నిజమేలే, సరైనగా ఫెసిలిటీస్ ఉండి లేక ఇళ్లల్లో అండ్ అపార్ట్మెంట్ జీవితాలు ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవాలంటే ఈ రెగ్యులర్ మెకానిక్ లైఫ్ దూరంగా ఉండి కొద్ది రోజులు గడిపోద్ది అనుకుంటూ ఉంటారు. సరే, ఎవరిదో వాళ్ళకు ఉండేది నో డౌట్. బట్ కొంచెం సేఫ్ ప్లేస్కి వెళ్ళండి ప్లీజ్ అండి. పాపం వీళ్ళు బ్రతకుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నాను. ప్రతాప్ సింగ్ అండ్ అంకితా సింగ్ చాలా చక్కగా ఉన్నారండి పాపం.